అందరికీ శుభోదయం. భారత జాతీయ త్రివర్ణ పతాకానికి శతాధిక వందనములు తెలియజేస్తూ శతకశ్రీ శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు ఈ పద్యంలో జాతీయ త్రివర్ణ పతాకం యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఉన్నారు. కాషాయంబును తెలుపు పచ్చదన సాంగత్య త్రివర్ణ సదావాసిన్ గోర్చును భారతీయులకు సద్వాసంబు సత్కాంతులన్ రాశీభూతము సాత్వికంబు కనస్వరాజ్యంబు సౌజన్య సంతోషం బందును లౌకికం నెద ప్రత్యూషా శుభారంభమున్. భారతీయ త్రివర్ణ పతాకము కాషాయ తెలుపు ఆకుపచ్చదనములతో సాత్వికమును, అభివృద్ధికి, సమైక్యతకు సంకేతము. వివిధ జాతులు, వివిధ మతములు, లౌకిక తత్వ ఐకమత్యమునకు భారతీయ త్రివర్ణ పతాకము ప్రత్యేక ప్రతీక. ప్రతి ఉదయము శుభారంభము కొరకు, ప్రతి నిత్యము సంతోషమునందగలుగునందుకు, భారతీయ ఔన్నత్యమును ప్రపంచవ్యాప్తముగా విశదీకరించుటకు త్రివర్ణ పతాక రెపరెపలే కారణభూతము. పతాక నిర్మాత శ్రీ పింగళి వెంకన్న గారికి సహస్ర శతాధి పతాక వందనములు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు అనగా జూలై 22, 1947 సంవత్సరములో భారతదేశ రాజ్యాంగ సభ మన త్రివర్ణ పతాకాన్ని అధికారక జెండాగా ఆమోదించింది. ఆ సందర్భంగా కవిగారు సమర్పించినటువంటి ఈ పద్యం. ధన్యవాదములు.